వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఈ ప్రజాప్రభుత్వం మేరకులానికి అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. ముత్యాలమ్మ సన్నిధిలో మంత్రి పొంగులేటి భక్తులకు స్వయంగా వడ్డించి మహా అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి. నాణ్యమైన పదార్థాలను ప్రజలకు అందించాలి. నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి వెల్లడి. నేషనల్ అథ్లెటిక్స్ కి ఎంపికైన భోగరాజు హరినాథ్ కు ఘన సన్మానం. నల్గొండలో అరుదైన దవడ ఎముక ఇంప్లాంట్ శస్త్రచికిత్స విజయవంతం. పిలాయిపల్లి కాలువ గేట్లను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. పదవి విరమణ అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతిభ కనబర్చిన కరాటే, మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకి ప్రశంసలు, బెల్టులు, సర్టిఫికెట్లు అందించిన మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బాకీ నరసింహ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నిర్మించిన మేరకుల సంక్షేమ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య, మేర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీర్లైలయ్యకి మేరకుల సంక్షేమ భవనం ట్రస్ట్ చైర్మన్ పురుషోత్తం ట్రస్టు సభ్యులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం భవనంలో నిర్మించిన బ్యాకెట్ హాల్ రిబ్బన్ను కట్ చేసి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నిర్మించిన మేరకుల సంక్షేమ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య, కార్పొరేషన్ చైర్మన్ వెంకట్ రాజా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీర్లైలయ్యకి మేరకుల సంక్షేమ భవనం ట్రస్ట్ చైర్మన్ పురుషోత్తం ట్రస్ట్ సభ్యులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం భవనంలో నిర్మించిన బ్లాంకెట్ హాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్లైలయ్య మాట్లాడుతూ మేరకుల సోదరులు ఎంతో కష్టపడి ఈ యొక్క మేర సంక్షేమ భవనం నిర్మాణం చేసుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో అన్ని కులాలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఈ ప్రజాపాలనలో మేరకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియమించడం చాలా సంతోషమన్నారు. గత ప్రభుత్వాలు మేరకులాన్ని పట్టించుకోలేదని ఈ ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట వేస్తుందన్నారు. మేరకుల ట్రస్ట్ సభ్యులు కోరిన విధంగా ఈ భవనం సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో మేర కార్పొరేషన్కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మేరకులం దర్జీ వృత్తి మన సంస్కృతి, సాంప్రదాయాలు, వస్త్రధారణను కాపాడుతున్న గొప్ప వృత్తి అన్నారు. ప్రతి పండుగ, పెళ్లి, శుభకార్యంలో దర్జీల సేవలు ఎంతో ముఖ్యమైనవని, ఆధునిక కాలంలో రెడీమేడ్ దుస్తుల వల్ల దర్జీలకు సవాళ్లు పెరిగిన నాణ్యతతో కూడిన కుట్టు పనికి ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. యువత ఆధునిక ఫ్యాషన్ డిజైనింగ్, డిజిటల్ టైలరింగ్, బుటెక్ నిర్వహణ వంటి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. మహిళలు కూడా కుట్టు శిక్షణ ద్వారా స్వయం ఉపాధి సాధించి కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడవచ్చన్నారు. ప్రభుత్వం నాణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, రుణాలు, కుట్టు మిషన్ల పంపిణీ వంటి పథకాలను వినియోగించుకోవాలన్నారు. మన వృత్తిని గౌరవంగా భావించి నాణ్యమైన సేవలతో కొత్త తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. మేరు సహజ అభివృద్ధికి విద్య, నైపుణ్యం, ఐక్యత, స్వయం ఉపాధి అనే 4 స్తంభాలను బలోపేతం చేయాలన్నారు. సుస్వాగతం. వచ్చారు మనకు ఒకసారి జై మేరు, జై మేరు, మేరకుల ఐక్యత. ఈ మేరు సంక్షేమ భవనం యాదగిరిగుట్టల మన మేరు కులస్తుల కోసము ఒక సత్రం నిర్మాణం చేయాలని 39 మంది మన మేరు కులస్తులు కలిసి ఒక 1260 గజాల జాగా కొని మా మేరు సమాజం కోసము ఇక్కడ ఒక భవనం నిర్మాణం చేయడం జరిగినది.
40 రూములు మరియు మొదటి అంతస్తులో బ్యాంకెట్ హాలు ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోనికే వచ్చిన భక్తుల కోసం, మా మేరు బంధువుల కోసం, అఖిల భారత మేరు కులస్తులకు అంకితం చేయనికే ఈ భవనం నిర్మాణం చేయడం జరిగినది. జై మేరు, జై జై మేరు. సంస్కారం కాపాడుకుంటూ పాత సంస్కృతులను ఇలా వన్నె తెచ్చే విధంగా ఇంకా మేరు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం వాళ్ళ కార్పొరేషన్ అదేవిధంగా గ్రామాల్లో నిర్వహించే మేర వృత్తి అంతరించకుండా ఇవాళ నూతన టెక్నాలజీ వచ్చిన కొత్త మిషన్లతో పాటు వాళ్ళకి అన్ని విధాలా ప్రభుత్వం సహాయ సహకారం చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మేరలకు ఇక్కడ స్వామివారి సన్నిధిలో శ్రీ లక్ష్మణస్వామి కళ దగ్గర ఒక ట్రస్ట్ భవనం ఉంది. మేము నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకొని మా సొంత భవనంలో ఉండే తృప్తి వాళ్ళకు కలిగించినటువంటి ఆ 40 మంది ట్రస్ట్ సభ్యులకు అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో తెచ్చిన వీళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సంబంధించిన రోడ్డు విషయమే కానీ ఇతర కరెంటు విషయమే కానీ డ్రైనేజ్ విషయంలో తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ భవనాన్ని మేర భవనాన్ని నా చేతుల మీద ప్రారంభించడం చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా మేరలంతా కూడా ఈ భవనాన్ని వినియోగించుకొని ఆ స్వామివారి సేవలో ఒకరోజు గడపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నందుకు మరొకసారి తెలంగాణ మేర బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జననేత పొంగిలేటి సీనన్న రాకతో నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామం రాజకీయ ఆధ్యాత్మిక కోలాహలంగా మారింది. గ్రామంలో ఆదివారం కనుల పండుగగా నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. మంగళ వాయిద్యాల మోతలు, భక్తుల జయ ధ్వానాల నడుమ ఆలయానికి చేరుకున్న మంత్రి పొంగిలేటి అమ్మవారిని దివ్య స్వరూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జననేత పొంగులేటి సీనన్న రాకతో నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామం రాజకీయ ఆధ్యాత్మిక కోలాహలంగా మారింది. గ్రామంలో ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగళ వాయిద్యాల మూతలు, భక్తుల జయ ధ్వనాల నడుమ ఆలయానికి చేరుకున్న మంత్రి పొంగులేటి అమ్మవారి దివ్య స్వరూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహాన్నదాన వితరణను ఆయన ఘనంగా ప్రారంభించి స్వయంగా వడ్డించి అందరినీ ఆకట్టుకున్నారు. పూజల అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని, ఆ ముత్యాలమ్మ అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న నల్గొండ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ఏర్పాటు చేయడం సంతోషదాయకమని నల్గొండ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణ రామగిరి సెంటర్ నందు ఒరిస్సా ఫ్యామిలీ దాబాను మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన, రుచికరమైన పదార్థాలను ప్రజలకు అందియాలని సూచించారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న నల్గొండలో రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ఏర్పాటు చేయడం సంతోషదాయకమని నల్గొండ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణం రామగిరి సెంటర్ నందు ఒరిస్సా ఫ్యామిలీ దాబాను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన, రుచికరమైన పదార్థాలకు ప్రజలకు అందించాలని సూచించారు. వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో పదార్థాలను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఎండి అష్రఫ్ అలీ, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, గుమ్మల మోహన్ రెడ్డి, హోటల్ మేనేజ్మెంట్ నూతన గంటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచిన నేషనల్ స్థాయికి ఎంపికైన దోసపాడు గ్రామానికి చెందిన భోగరాజు హరినాథ్ను జిల్లా కాంగ్రెస్ నాయకులు శేషగాని రాంబాబు గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాల్వాతో సత్కరించి క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువత క్రీడలలో రాణించి రాష్ట్ర జాతీయ స్థాయిలలో గుర్తింపు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబర్చి నేషనల్ స్థాయికి ఎంపికైన దోసపాడు గ్రామానికి చెందిన భోగరాజు హరినాథ్ను జిల్లా కాంగ్రెస్ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాల్వాతో సత్కరించి క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర జాతీయ స్థాయిలలో గుర్తింపు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. భోగరాజు హరినాథ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నాయకులు ఎస్కే సాజిద్ ఖాన్, ఎస్బీ కానిస్టేబుల్ రమేష్ గౌడ్, ఏఆర్ కానిస్టేబుల్ కొమ్మనబోయిన గోపి, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎస్కే అబ్బాస్ భాయ్, గూడుగుంట్ల గోవర్ధన్ గౌడ్, పేర్ల గిరి యాదవ్, సాధనాల ఉపేందర్, తరాల కిరీటి యాదవ్, రానపంగు బ్రహ్మం, జటోత్ తరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంటుందని భావించే అత్యంత క్లిష్టమైన చెంప ఎముక జైగోమాటిక్ ఆధారిత దవడ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను నల్గొండలో విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. నల్గొండ పట్టణంలోని డీవీకే రోడ్లో ఉన్న శ్రీ సత్య డెంటల్ అండ్ అనుశ్రీ మెడికల్ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సను డాక్టర్ గానుతుల అరవింద్ రెడ్డి నేతృత్వంలోనే వైద్య బృందం నిర్వహించింది. పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని భావించే అత్యంత క్లిష్టమైన చెంప ఎముక జైగోమాటిక్ ఆధారిత దవడ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను నల్గొండలో విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. నల్గొండ పట్టణంలోని డీవీకే రోడ్డులో ఉన్న శ్రీ సత్య డెంటల్ అండ్ అనుశ్రీ మెడికల్ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సను డాక్టర్ గానుతుల అరవింద్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సదరు రోగి సమస్యకు సంబంధించి పలుచోట్ల వైద్యులను సంప్రదించినప్పటికీ శస్త్రచికిత్స సాధ్యం కాదని సూచించినట్లు తెలిపారు. అనంతరం శ్రీ సత్య డెంటల్ అండ్ అనుశ్రీ మెడికల్ హాస్పిటల్ను ఆశ్రయించగా అవసరమైన వైద్య పరీక్షల అనంతరం చెంప ఎముక ఆధారంగా ప్రత్యేక ఇంప్లాంట్లను అమర్చి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ గానుతుల అరవింద్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల అనుభవం, సరైన ప్రణాళికతో ఇలాంటి క్లిష్టమైన కేసులను కూడా విజయవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే సాధారణ జీవన విధానానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సతో నల్గొండలోని అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, క్లిష్టమైన చికిత్సలు కూడా స్థానికంగా నిర్వహించే సామర్థ్యం వైద్యులకు ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ వైద్య బృందంలో డాక్టర్ సుమన్ కృష్ణ, డాక్టర్ నందిని, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుమంత్ కృష్ణ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నల్గొండకి. నాకు బాగా కావాల్సిన వ్యక్తి డాక్టర్ అరవింద్ రెడ్డి గారు. సో ఆయన ఈ జైగోమాటిక్ ఇంప్లాంట్ పద్ధతి నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాను నేను హైదరాబాద్లో. సో అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ పేషెంట్ కూడా
చాలా రోజుల నుంచి ఈ పళ్ళన్నీ పళ్ళ చుట్టూ ఉండే ఎముకంతా కూడా అరిగిపోయి రెగ్యులర్ ఏవైతే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ పెడతామో అది పెట్టడానికి వీలుగా లేకుండా ఉందన్నమాట. సో తనకు ఫిక్స్డ్ దంతాలే కావాలన్నారు కాబట్టి అప్పుడు మనకుండే ఏకైక ఆప్షన్ ఏంటంటే మనం ఈ జైగోమా ఇంప్లాంట్స్ అని అంటాం. అంటే బేసిక్గా ఈ చెంపకి ఏదైతే ఉంటుందో దాని సపోర్ట్ తీసుకొని మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతాం దానికి. సో దట్ ఆయనకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ అట్లా ఏమీ ఉండవు. సో ప్రజలు కూడా భయపడాల్సిన పని లేదు. ఎవరికైతే ఎముక చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు హ్యాపీగా వచ్చి శ్రీ సత్య డెంటల్లో అరవింద్ రెడ్డి గారితో ఈ జైగోమా ఇంప్లాంట్స్ కూడా పెట్టించుకోవచ్చు. దానికి సౌలభ్యం ఉంది ఇక్కడ. అండ్ కోర్స్ ఇది టెక్నిక్ సెన్సిటివే, బట్ దీనికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా అవసరం పడుతుంది. అందుకనే టీమ్గా పనిచేసి ఈ పని చేయగలిగినాము. సింగిల్గా చేయడం కష్టం, అందుకనే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం కలిసి ఈ పని చేసామన్నమాట. అండ్ పేషెంట్ ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీగా ఉన్నారు. రేట్ విషయంలో మీరు చాలా తక్కువ ఖర్చుతోటి చాలా అఫోర్డబుల్. మనం నల్గొండలో ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే ఈ సత్య డెంటల్ హాస్పిటల్ మనకి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ఖర్చుతోని ఎంతో మన్నికగా చేయగలుగుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ అరవింద్ రెడ్డి. శ్రీ సత్య డెంటల్ హాస్పిటల్ దేవరకొండ రోడ్లో ఉన్నది. ఈరోజు ఈ సమావేశానికి కారణం ముఖ్యంగా మనము హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఇందులో భాగంగా పేషెంట్ మొత్తం చాలా చోట్ల తిరిగి ఎక్కడ సాధ్యం కాని ట్రీట్మెంట్ మనం చేయడం జరిగింది. సమస్య వచ్చేసి మనకి పేషెంట్ ఎముక అస్సలు లేదు. ఎముక కంప్లీట్గా ఏదైతే దంతాలు ఇంప్లాంట్ పెట్టాల్సిన దంతాలకు సంబంధించిన ఎముక అస్సలు లేకపోవడం వల్ల చాలామంది దగ్గర మనకు కాని పని మన హాస్పిటల్లో చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం ఇంప్లాంట్ అనేది ఒక చెంప ఎముక నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ పైనుంచి యూజువల్గా ఇంప్లాంట్ అనేది ఇక్కడ తీసుకుంటాము. మనం ఇక్కడ పైనుంచి పెద్ద ఇంప్లాంట్ ఆల్మోస్ట్ 17 mm ఇంప్లాంట్ తీసుకొని దాని సపోర్ట్ నోట్లో వరకు తీసుకొచ్చి దాని ద్వారా మనము దాని మీద సపోర్ట్తోని ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అస్సలు ఎముక లేకున్నా కూడా మనం లోపల నుంచి సపోర్ట్ తీసుకోవడం వల్ల అది చాలా మన్నికగా చాలా రోజుల వరకు ఎంతో నమలడానికి సౌకర్యంగా వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా మనం ఈరోజు నల్గొండలో ఎంతో దీని గురించి మనం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం యూజ్ చేసి ఎంతో ప్రణాళికతోని ఈ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా సక్సెస్ అయింది. పేషెంట్ చాలా కంట్రోల్లో హ్యాపీగా ఉన్నారు. సో ఈ విధంగా నల్గొండలో మనకి జరగడం చాలా సంతోషకరం. ఇంకా అందరూ కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ డాక్టర్ సుమంత్ కృష్ణ గారిని, డాక్టర్ నందిత గారిని. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈరోజు పిల్లాయిపల్లి కాలువ గేట్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించడం జరిగింది. బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి గేట్లు మొత్తం తీయకపోవడం, తీసిన కొంచెం కూడా గుర్రపు డెక్కన్ ఆకు మొత్తం గేట్ల దగ్గర వచ్చి అడ్డంగా పేరుకుపోవడం వలన కాలువ ముందుకు సాగడం లేదు. వెంటనే ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ స్పందించి గుర్రపు డెక్కన్ తొలగించాలని వారు కోరడం జరిగింది. ఈరోజు పిల్లాయిపల్లి కాలువ గేట్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించడం జరిగింది. బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి గేట్లు మొత్తం తీయకపోవడం, తీసిన కొంచెం కూడా గుర్రపు డెక్క ఆకు మొత్తం గేటు దగ్గర వచ్చి అడ్డంగా పేరుకుపోవడం వలన కాల్వ ముందుకు సాగడం లేదు. వెంటనే ప్రభుత్వాధికారులు, కలెక్టర్ స్పందించి గుర్రపు డెక్కను తొలగించాలని వారు కోరడం జరిగింది.
రైతులు పిలాయిపల్లి కాలువకు ఆధారంగా చేసుకుని ఎంతోమంది దుక్కులు దున్నుకునే నార్లు పోసుకునే రైతులంతా ఎదురు చూస్తున్న తరుణంలో కాలువ రాకుండా గేట్లను పూర్తిగా ఎత్తకుండా నిర్లక్ష్యం చేయడం తగదని ఖచ్చితంగా వెంటనే కలెక్టర్ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతాంగ పక్షాన నిరసన తెలిపి పరిశీలించడానికి వచ్చిన మండల నాయకులు చెనగోని వెంకటేష్ గౌడ్, బాతరాజు లింగస్వామి, ఉప్పు వీరేశం, యాదయ్య, నరసింహ, నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చూడడానికి వచ్చాం. రేట్లు మొత్తం 25% కూడా లేదు. మొత్తం క్యాబ్ జామ్ అయింది, మొత్తం జామ్ అయింది. ఈరోజు రైతాంగం నార్లు పోసుకొని నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం, ఆ కనీసం ఆకులు కూడా తీయకపోవడం, ఇలా మొత్తం గేట్ల దగ్గర జామ్ అయిపోవడం వల్ల రైతులకు నీరు రాక చౌటుపల మండలం, విద్యాల మండలం, సామనపేట మండలానికి సంబంధించిన రైతులు నాట్లు పోసుకొని నాట్ల టైంలో ఇలా కూలీలకు పని లేక, ట్రాక్టర్లకు పని లేక రైతులు ఈ వర్షాధారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం వెంటనే వచ్చి పునరుద్ధరణ తీసి ఆ గేట్లను ఓపెన్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారిని కోరడం జరుగుతుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తులు సందడి నెలకొంది.
ఎస్బీఐ సంస్థ మన్నలతో పాటు ప్రజల ఆదరాభిమానాలు ఉండటం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో రమావత్ జగన్ సింగ్ సతీమణి లాలి ఎస్బీఐ నందు సీనియర్ అసిస్టెంట్గా 40 సంవత్సరాలు పనిచేసిన నేడు పదవి విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తన ఆత్మీయ సమ్మేళన సభకు బంధుమిత్రులు, తోటి ఉద్యోగులు తన ప్రాంతం విచ్చేయడం సంతోషంగా ఉందని జగన్ సింగ్ తెలియజేశారు. ఎస్బీఐ సంస్థ మన్ననతో పాటు ప్రజల ఆధారాభిమానాలు ఉండడం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ పట్టణం కేంద్రంలో రమావత్ జగన్ సింగ్ సతీమణి లాలి ఎస్బీఐ నందు సీనియర్ అసిస్టెంట్గా 40 సంవత్సరాలు పనిచేసి నేడు పదవి విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తన ఆత్మీయ సమ్మేళన సభకు బంధుమిత్రులు, తోటి ఉద్యోగులు తన ప్రాంతం విచ్చేయడం సంతోషంగా ఉందని జగన్ సింగ్ తెలియజేశారు. తాను రిటైర్ అయ్యాక ప్రజాసేవ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తానని, తన కొందరు సహకారం కావాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళ యొక్క కూతురు అల్లుడు ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ లో ఇచ్చిన రింగ్ ని వాళ్ళతోటి మళ్ళీ ఎంగేజ్మెంట్ లాగా ఇద్దరం బహుకరణ చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని స్థానిక 34వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో ఆదివారం కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు బెల్టు ప్రదానోత్సవం, సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కరాటే వంటి యుద్ధ కళలు విద్యార్థులలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తాయన్నారు. నల్గొండ పట్టణంలోని స్థానిక 34వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో ఆదివారం కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు బెల్ట్ ప్రదానోత్సవం, సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కరాటే వంటి యుద్ధ కళలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తాయని అన్నారు. నేటి పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి, ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి కూడా ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఉత్సాహవంతమైన, ప్రతిభావంతులైన విద్యార్థులు దేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు కూడా ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వీరబాబు మాట్లాడుతూ పిల్లలకి చదువుతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణ కూడా పెంచే ఇటువంటి క్రీడలు నేర్చుకునేలా ప్రోత్సహించాలని చెబుతూ కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన కోచ్లను అభినందిస్తూ భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాగార్జున కరాటే అకాడమీ మాస్టర్ నాగార్జున మాట్లాడుతూ పిల్లలకి చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు ఆత్మరక్షణ, మార్షల్ ఆర్ట్స్ వంటి శిక్షణ కార్యక్రమాలలో నేర్పించడం, ఉత్సాహం చూపించాలని, విద్యతో పాటు ఆత్మరక్షణ విద్యలు కూడా చాలా ముఖ్యమైనదని చెప్పారు. విద్యార్థులకి ఏకాగ్రత, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి క్రీడలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరాటే శిక్షకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ ప్రజలు, క్రీడాభిమానులు పాల్గొని విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కరాటే సెక్రటరీ నిరసనమెట్ల నాగార్జున, వైస్ ప్రెసిడెంట్ సోములు, కుషాల్, రాము, వెంకట్, అవినాష్, స్వాతి, పావని, రేణుక, వివేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఆహ్వానించిన నాగార్జున మాస్టర్ గారికి, అదేవిధంగా వేదికన్న సింహాపల్లి గారికి, అదేవిధంగా సోములు మాస్టర్ గారికి, ఇంకా రాము గారికి, కిషోర్ గారికి, మిగతా అందరి టీచర్కి, మరి ఇక్కడ కరాటే నేర్చుకోవడానికి అందరికీ కూడా ధన్యవాదాలు. యాక్చువల్గా కరాటే కానీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అన్నది మనకి హెల్త్ పరంగా ప్రతి ఒక్కరు ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నారు. మన ఇండియాలో కూడా డయాబెటీస్ అన్నీ
ఈ కరాటే కానీ ఇలాంటివి నేర్చుకోవడం వల్ల మనం ఎదుటి వాళ్ళ నుంచి రక్షణ పొందగలుగుతాము, డిఫెండ్ చేసుకోవడం, అదేవిధంగా మన ఆరోగ్యాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా పిల్లలైనా బాగా నేర్చుకుంటున్నారు, బాగా నేర్చుకోండి. ఎంతైతే మీరు స్టామినా ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీరు ట్రై చేయండి. అవుట్ అయ్యేంతవరకు మీరు స్టామినా అవుట్ అయ్యేంతవరకు మీరు ప్రాక్టీస్ బాగా చేసి కరాటేలో ఎక్కువ హైయెస్ట్ జాబ్ సంపాదించాలి. అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా మీరు మీ యొక్క చదువుల్లో కానీ క్రమశిక్షణలో కానీ ఇలాంటి పరికరంలో బాగా చదివి బాగా నేర్చుకొని మీరు పైకి రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా కరాటే కార్యక్రమానికి బెల్ట్ ప్రధానోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, లాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, మనందరం ప్రజలు, తర్వాత మనందరినీ క్రమశిక్షణ పెట్టినటువంటి వ్యక్తి గులాబ్ సార్ గారికి, అదేవిధంగా మీకు అందరికీ ప్రతినిత్యం శిక్షణ నేర్పుతున్నటువంటి నాగార్జున మాస్టర్ గారికి, సోములు గారికి, అదేవిధంగా రాము గారికి, కుశల్ గారికి, అదేవిధంగా కరాటే మాస్టర్స్కి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ చెప్పినట్టు కరాటే అనేది మన సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు క్రమశిక్షణ కూడా ఇది పనికి వస్తుంది. ఎందుకంటే మనం ప్రతినిత్యం కూడా వ్యాయామం చేయాలి. ఎందుకంటే వ్యాయామం అనేది దైనందిన జీవితంలో కంపల్సరీ అయిపోయింది. డాక్టర్ కాడికి పోయినా 45 నిమిషాలు అయితే నువ్వు ప్రతిరోజు అయితే ఏదో ఒక మన యాక్టివిటీ, సరే నీకు సమయం చిక్కినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా మనం ఏదో ఒకటి యాక్టివిటీ చేయడం వల్ల మన శరీరాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే డాక్టర్ కాడికి పోయి లక్షలు పెట్టే బదులు ఇక్కడనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి, ఇంకా మీరు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చెప్పేసి, మంచి చదువు చదువుకోవాలని చెప్పేసి, కరాటేతో పాటు తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా మీరందరూ కూడా చదువులో రాణించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా అధికారికంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో బాకీ నరసింహ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తానని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తతో సమన్వయంగా చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. ఈరోజు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా అధికారికంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో బాకీ నరసింహ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తానని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. దళితుల సమస్యల పరిష్కారం కొరకు భారతీయ జనతా పార్టీ పక్షాన నిరంతరం అలుపెరగని పోరాటాలు చేస్తూ దళితులను బీజేపీ వైపు ఆకర్షితమయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరై తమ విలువైన సమయాన్ని కేటాయించి విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరకంటి మొగులయ్య, నూకల వెంకటనారాయణ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకుల్ నరసింహ, చింత ముత్యాలరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, బీజేపీ జిల్లా నాయకులు గోలి ప్రభాకర్, ఓరుగంటి వంశీ, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ పిండి పాపిరెడ్డి, ఎడ్ల రమేష్, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు, నల్గొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, కనగల్ మండల అధ్యక్షులు పల్సనబోయిన భిక్షం, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొత్తపల్లి వెంకట్, నాయకులు మంగళపల్లి కిషన్, గుండా నవీన్ రెడ్డి, ఆదిమల్ల దేవేందర్, కొత్తపల్లి ప్రమోద్, కందుకూరి సుధాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నల్ల నరసింహ, మహిళా నాయకురాలు తారా, ముక్కు పృథ్వీ, చింతపల్లి వెంకన్న, ఇరిగి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. ఈ ప్రజాప్రభుత్వం మేరకులానికి అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. ముత్యాలమ్మ సన్నిధిలో మంత్రి పొంగులేటి భక్తులకు స్వయంగా వడ్డించి మహా అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి. నాణ్యమైన పదార్థాలను ప్రజలకు అందించాలి. నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి వెల్లడి. నేషనల్ అథ్లెటిక్స్ కి ఎంపికైన భోగరాజు హరినాథ్ కు ఘన సన్మానం. నల్గొండలో అరుదైన దవడ ఎముక ఇంప్లాంట్ శస్త్రచికిత్స విజయవంతం. పిలాయిపల్లి కాలువ గేట్లను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. పదవి విరమణ అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతిభ కనబర్చిన కరాటే మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకి ప్రశంసలు, బెల్టులు, సర్టిఫికెట్లు అందించిన మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన భాకీ నరసింహ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.